సార్ పురి అక్కడ పెట్టండి సార్ మైక్ పురి దగ్గర. అమ్మ మీ పేరేంటి? పేరు నాకు ఇంకా పేరు పెట్టలేదు. 9 నెలలకు పేరు పెడతారు కదండి ఆల్రెడీ. పేరు పెట్టకపోవడం ఏంటి? మీ అమ్మ నాన్నలు ఎవరు అసలు? ఆదిత్య రోబో సృష్టికర్త శంకర్ వశీకర్ అయితే, ఈగ సృష్టికర్త రాజమౌళి అయితే, నా సృష్టికర్త ఆనంద్ రవి అండ్ భోగేంద్ర గుప్తా. అమ్మ బాగా ఎక్కువ మాట్లాడుతున్నావు. సినిమాలో కూడా అలాగే మాటలు ఉంటాయండి? ఓన్లీ హర్రర్గా కామెడీయా? మిమ్మల్ని భయపెడతాను, నవ్విస్తాను, అలరిస్తాను, ఆడతాను, పాడతాను. ఓకే బాగుంది. అయితే ట్రైలర్ అంటే గ్లిమ్స్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ముందుగా మీ అందరికీ నమస్తే. నమస్తే. ఇక్కడికి వచ్చిన నమస్తే మీడియా మిత్రులకు అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు. తెలుగే కాదు, పరిచయం కూడా బాగా చేసుకుంటున్నాడు అందరికీ. అంటే సినిమాలో ఇంకా బాగా దగ్గర అవ్వాలి కదా. ఆల్ ద బెస్ట్ అయితే. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ ఫంక్షన్ కూడా మీరు ఇంతే ఎంకరేజ్ చేసి అందరూ హ్యాపీగా మళ్ళీ రావాలి. ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేయాలి. అయిపోయిందా? పాలు కూడా పట్టిస్తావు? నేను పాలు తాగను, రక్తం తాగుతా. ఆనంద్ రవి గారు సార్, అంటే బేసిక్గా హారర్ వచ్చేసరికి కొన్ని రియల్గా ఉన్న లొకేషన్స్లో కూడా షూట్ చేయాలి. అవి చాలా రిస్కీగా ఉంటాయి. అంటే లాస్ట్ టైం పొలిమేరా టైంలో కూడా అనిల్ గారు చెప్పారు, అడవుల్లోనూ కొన్ని శ్మశానాల్లో కూడా కొన్ని సీన్లు షూట్ చేశాము. సో నెపోలియన్ రిటర్న్స్కి వచ్చేసరికి అలాంటి రిస్కీ షార్ట్స్ ఏమన్నా చేశారా? రిస్క్ ఏమైనా చేశారా? ఉన్నాయండి. అది కొంచెం దెయ్యాల సినిమా అంటేనే మర్రి చెట్లు లేని దెయ్యాల సినిమా ఉండదు. సో అట్లా అవుట్డోర్లో రిస్క్ అని ఏం లేదు కానీ, బట్ కన్స్ట్రక్టివ్గా ఒక కంట్రోల్ లొకేషన్స్లోనే జాగ్రత్తగా చేసామండి. అంటే ఎలాంటి లొకేషన్స్లో చేశారు? అంటే రియల్ అంటే డిఫరెంట్ లొకేషన్స్. అంటే అంటే ఇందులో చేతబడులు అవన్నీ చాలా రెగ్యులర్గా మనం చూస్తుంటాము. బట్ ఇందులో ఒక కొత్త రకమైన తోడేల్ని పెట్టుకుని ఒక పూర్తిగా కొత్త మంత్రాలు, కొత్త పూజలు రాసాము. ఇట్స్ లైక్ కంటిన్యూ న్యూ. అందుకని సో అంత రిస్క్ అయితే ఏం లేదు.